ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. కానీ ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది. ఢిల్లీకి వెళ్తానే నేను ఒకసారి నా అనుభవంతో, ఎందుకంటే ఆ పొజిషన్గా నేను ఫైట్ చేశాను, అనుభవం ఉంది ఇరిగేషన్లో. ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా, అప్పటికే 9 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఒక ఐడియా ఉంది. మొత్తం స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఆ 7 మండలాలు కానీ ముంపుకు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే, వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు. ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఒకటే కోరాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు. కానీ ప్రమాణ స్వీకారం చేయక మునుపు మీరు కానీ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది. అవసరమై సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను. ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు, ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అప్పుడు వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీని. ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్స్ సమావేశం పెట్టారు, ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయాలి, తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి. 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డిపిఆర్ 2 55,545 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం. 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి. 104 సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను. ఎందుకు అంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం వస్తుంది, చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం. ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం. రైట్ మెయిన్ కెనాల్, కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డం పెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఎప్పుడైనా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు, ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నీళ్ళన్నీ కానీ ఉపయోగించుకుంటే
రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్తు హైడ్రో అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రో ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకో